వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డూపై జంకు సిగ్గు లేకుండా అసత్య ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఇంకా ఆడుకుంటూ రాజకీయాలకు వాడుకుంటున్న నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశ్లీల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని ఆ పదవి నుండి తొలగించి మంచి బుద్ధిని ఈ కూటమి ప్రభుత్వానికి కలిగించాలి అని పిఠాపురం టీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు రావుల మాధవరావు, అడప రఘు, ఆనాల సుదర్శన్, సామరవతు లలిత, జ్యోతుల భీముడు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తప్ప మరి ఇతర రకమైన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో కనిపించడం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చరిత్రలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకి వాడుకోవాలని తలచడం కూడా లేదు. అటువంటిది ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని ఈ కూటమి చేస్తున్న ప్రయత్నం తప్ప ఈ 2 సంవత్సరాల్లో చేసిందేం కానరావటం లేదు. తిరుపతి పవిత్రతను ఎంతగా దిగజార్చారంటే ఈరోజు టీటీడీ చైర్మన్ గా నియమించబడిన వ్యక్తి అతని మీద కాంట్రవర్సీ ఉన్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చినా సరే ప్రభుత్వానికి కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నోరెత్తిన పరిస్థితి, కనీసం ఖండించిన పరిస్థితి. దాని మీద ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే మీరు ఆ గౌరవంగా చైర్మన్ గారిని తప్పించి ఆ పవిత్రతను కాపాడే వ్యక్తిని మీరు ఆ పదవిలో నియమించుంటే ఈ పాటికే మేము చాలా సమయం ఇచ్చాం. ఇప్పటికే దాదాపు 2 నెలలుగా వస్తూ ఉంది. బిఆర్ నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చి దానికి తగిన సమాధానం లేదు, ప్రతిస్పందన లేదు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం తప్ప తొలుత అధికారంలోకి రాగానే తిరుపతి లడ్డు మీద ఆరోపణలు చేసి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి కోట్లాది మందుల భక్తుల మనోభావాలతో మీరు ఆడుకున్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకురాకుండా భక్తుల మనోభావాలను కాపాడుతూ బిఆర్ నాయుడిని ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించి సరైన వ్యక్తిని, సరైన మతభావాలు కలిగిన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టి భక్తులందరి మనోభావాలు కాపాడాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా నాయకురాలు వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ పిఠాపురం టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పూజలు చేసిన తర్వాత మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ తప్పులు సరిదిద్దుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు దూరంగా పెట్టండి, బిఆర్ నాయుడు వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ని రోజులు అయిపోయినప్పటికీ కూడా తిరుమల పవిత్రతని ఈ కూటమి ప్రభుత్వం కాపాడకుండా ఎవరి మీదనైతే అత్యంత హేయమైన ఆరోపణలు వచ్చాయో వారు నైతిక బాధ్యత వహించి మరి రాజీనామా టీటీడీ చైర్మన్ కి చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వారిని తొలగించే విధానం చేయలేదు. అందుకనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తక్షణం టీటీడీ చైర్మన్ గా అత్యంత ఆరోపణలు ఉన్న చైర్మన్ గారు రాజీనామా చేయాలి. అదే విధంగా ముఖ్యమంత్రి గారు తక్షణం వీరిని పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవాలయాల పవిత్రతను కాపాడడం లేదు, దేవాలయాల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం లేదు, జాగ్రత్త తీసుకోవడం లేదు, అక్కడ పవిత్రతను కాపాడడం లేదు. దీనికి ఉదాహరణగా తిరుమలలో జరిగిన సంఘటన, దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సింహాచలంలో గోడ కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. కాశీబుగ్గలో తొడతొక్కడే అయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు? ఎన్నో వందల సంవత్సరాలుగా మన పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో సీతారాముల యొక్క రథోత్సవంలో
ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అపశృతి అనేదే జరగలేదు. కానీ నిన్న ఒక యువకుడు మరి ఈ రథోత్సవంలో మరి యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది రథం కింద పడి. అంటే మీకు పూజలు చేయించడం చేత కాదు, ఉత్సవాల్ని కంట్రోల్లో పెట్టడం చేత కాదు, భక్తుల మనోభావాల కన్నా రాజకీయం ఎక్కువైపోయింది. ఎన్ని ఫ్లెక్సీలు పెట్టాము, ఎంత విధంగా ఉన్నామని తప్ప అక్కడ ఏ ఆలయానికి సంబంధించి ఆ ఆలయానికి ఆచారాలు అన్నిటినీ కూడా మంట కలిపే పరిస్థితుల్లో ఉంది కాబట్టే ఇంతమంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని మీరు మరి రాజకీయం కోసం వాడుకున్నారు. మీరు అన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. జంతు కొవ్వుల దగ్గర నుంచి అన్ని రకాలు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతారాహిత్యంగా అనేక ఆరోపణలు చేసి ప్రసాదానికి మలినం అంటగట్టారు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు కనీసం ఆ తర్వాత అయినా కూడా దీని పవిత్రతను మనం కాపాడాలని చెప్పి హోందాగా వ్యవహరించకుండా ఫ్లెక్సీలు పెట్టి ఇందులో ఇంకా ఏయో కలిసాయని చెప్పి అప్పటికి ఆగిపోయినాయి కాకుండా ఇంకా రకరకాల కెమికల్స్ కలిసినట్టు చెప్పి మాట్లాడతారా? ఇదా పవిత్రతను కాపాడేది? ఇదా రాష్ట్రంలో బాధ్యత వహించేది? ఈ విధంగా నా భక్తుల మనోభావాలను మీరు మరి దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక చైర్మన్ మీద మరి ఒక మహిళలకు సంబంధించిన విషయాలు ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే దీనికి అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం కాబట్టి ఇటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తక్షణం పక్కకి తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది కూడా చేయకుండా వారినే వెంట పెట్టుకుని తిరుమలలో తిరగటము, తిరుమల కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తుంటే ప్రజలంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేకుడని కనబడతా ఉంది. అందుకే మేము ప్రజల తరఫున నిరసన తెలియజేస్తున్నాం, భక్తులందరి తరఫున నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి వెంకటేశ్వర స్వామికి, ఈ కూటమి పెద్దలకి మీరు బుద్ధి చెప్పండి, ఈ కూటమి పెద్దలందరికీ బుద్ధి మార్చండి, ఈ పవిత్రతను కాపాడే విధంగా మీరు మరి ఆశీర్వదించండి అని చెప్పి ఇప్పుడే స్వామివారికి పూజలు చేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం. తక్షణం ఈ ప్రభుత్వం మా డిమాండ్ ఒకటే,